ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన మాధురి తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, బయటకు వచ్చిన సందర్భం ఎలిమినేషన్ అది జస్టిఫైడ్ అయినా? ఎందుకంటే దాదాపుగా 2-3 ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో అది ఫేర్ ఎలిమినేషన్ కాదు అంటూ బీభత్సమైన చర్చ జరిగింది. ఆ తర్వాత ఏ 2 పేర్లు అయితే అనుకున్నామో, ఏ 2 పేర్లు అయితే సోషల్ మీడియాలో అది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చర్చ జరిగిందో, ఆ ఇద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ ఎంటర్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో అక్కడే ఉన్న బిగ్ బాస్ హౌస్లో ఉన్న మాధురి వెర్షన్ ఏంటి, మరి ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ స్క్రిప్టెడా, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే మాధురి ఇప్పుడు మనకి స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఫస్ట్ లైఫ్ దువ్వాడ మాధురికి సంబంధించి. సో లైవ్లోనే మీరు మాట్లాడచ్చు, లైవ్లోనే మాధురిని మీరు అడగచ్చు, ప్రశ్నించవచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే వ్యక్తిత్వం తనది. మరి బిగ్ బాస్ హౌస్లో నటించిందా, యాక్టింగ్ చేసిందా, యాక్టింగ్ చేశారా? ఎందుకంటే ఏకవచనం కాదు, ఇక్కడ బహువచనం ఉపయోగించచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా, లేట్ లేకుండా నేరుగా వెళ్ళిపోతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ మాధురి. ఇన్నాళ్ళు ఆ దివ్యల మాధురి అని పలికి అలవాటు అయిపోయి వెంటనే రావటం లేదు ఎందుకు, బట్ ఇద్దరు కూడా స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరికి లైవ్లోకి. సో ఫస్ట్లీ దువ్వాడ శ్రీనివాస్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సచిన్ గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని, ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ వీక్షకులకు, మీరందరూ వారి తరపున నాకు తెలియజేసినటువంటి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలకి నేను అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ద్వారా 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి తెలుగు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, హౌ స్పెషల్ దిస్ బర్త్డే అంటే ఏమంటారు? ఎందుకంటే దువ్వాడ మాధురి కొద్ది రోజుల క్రితం వరకు హౌస్లో ఉన్నారు, ఎలిమినేట్ కారేమో అనుకున్నారు, బట్ మీరు సింగిల్గానే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేమో అటువంటి పరిస్థితి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? ఒక 15 days బ్యాక్ మీ దగ్గరికి వచ్చాను. అవును, మనం ఈ బిగ్ బాస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం, అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. అవును, ఆ మాట్లాడుకునే దానిలో మేము ఒకటే చెప్పాం, బిగ్ బాస్ హౌస్లోకి మేము వెళ్తే ఎన్నాళ్ళు ఉంటామన్నది కాదు, మేము ఒక మార్క్ వేసుకొని వస్తాం. బిగ్ బాస్ సీజన్ 9లో మాధురిది ఒక మార్క్, ఆ మార్క్ చూపించాం. బంధాల మీద గట్టిగా మాట్లాడటం జరుగుతుంది, బంధాలన్నీ పటాపంచలు చేసేసాం, ఎవరికి వారు ప్లే చేసుకునేటప్పుడు టైపు క్రియేట్ చేయటం జరిగింది. అలాగే ఒక డ్రెస్, సారీ, కల్చర్ ఎలా ఉండాలి అన్నది కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాం, అది కూడా చూపించగలిగాం. అంతేకాక మాధురికి తన జీవితంలో లేని అనుభవాలు, ఒక్కరిగా ఉండేటప్పుడు, అయిన వాళ్ళందరూ దూరం ఉండేటప్పుడు, సరైన భోజనం లేనప్పుడు, అందరికీ ఎవరికి వాళ్లే వ్యక్తిగా అందరూ కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, ఎవరికి వాళ్లే ఉంటారు. అలాంటి వ్యూహాల్లో ఇరుక్కుపోయినప్పుడు కాసింత అవమానం, బిర్యానీ కోసం వెళ్తే మీరు తర్వాత పెడతాం మీరు రండి అంటే, ఈ చేతులతో రోజు కొన్ని వందల మందికి బిర్యానీ భోజనాలు వండించి పెట్టే మాధురికి అది ఎంత అవమానకరమైనప్పటికీ కూడా భరించింది. మీరు నిద్రపోతున్నారు, కుక్కలు అరుస్తున్నాయి, గుంజీలు తీయాలండి ఇమాన్యుయల్ అంటే గుంజీలు కూడా తీసింది. అంటే తెలియనివి, తెలుసుకోవాల్సినవి, కొత్త విషయాలు మాధురికి కొన్ని అర్థమయ్యాయి. బిగ్ బాస్ వల్ల మేము ఒక మార్పు తీసుకురావడానికి వెళ్ళటమే కాదు, కొన్ని మార్పులు కూడా జీవితంలో అలవాటు చేసుకుని గ్రాండ్ సక్సెస్ 22 days ఇంచుమించు మాధురి ఉండి బయటకు రావటం జరిగింది. సో ఒక్కసారి నేను మాధురి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు చాలా కామ్గా, కంపోజ్డ్గా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, మీరు హిమాలయాల నుంచి వచ్చారా లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినా హిమాలయం పర్వతం పక్కన ఉన్నప్పుడు కూల్గా ఉండాల్సిందే. డైలాగ్ అప్పుడే స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయడం కదా, అది నిజమే కదా, పక్కన హిమాలయ పర్వతం ఉన్నప్పుడు. నేను ఒక ఫుటేజ్ చూపించాలనుకుంటున్నాను మాధురి గారు. సో ఫస్ట్లీ ఆ ఫుటేజ్ కన్నా వెళ్ళేకన్నా ముందు మీరు చాలా ముద్దుగా రాజా అని పిలుస్తారు ఆయన్ని. సో అదే స్టైల్లో ఆయనకి బర్త్డే విషెస్ చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఇద్దరిని కలిసి అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ స్టైల్లో ఆయన్ని విష్ చేస్తారా మీరు? 100% హ్యాపీ బర్త్డే రాజా.
నువ్వు ఇలాంటి బర్త్డేలు 100 చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఉంటే వేలాది మంది ప్రజలు చల్లగా ఉంటారు కాబట్టి నీలాంటి వ్యక్తి ఎప్పుడు చల్లగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలని నేనైతే కోరుకుంటున్నాను 100%. సో ఐ విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓ మై గాడ్, సచిన్ గారు ఎమోషనల్ చెప్పండి. సచిన్ గారు నాకు ఈ నిన్న మొన్న బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక 200 సార్లు చెప్పుంటది బర్త్డే విషెస్. నేను ఒకటి బాధపడుతున్నాను ఏంటంటే, యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి టాప్ 5 వరకు వెళ్ళి గట్టి ఫైట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక అంచనాతో వెళ్ళి మరో అంచనాలో ఒక మార్క్ వేసుకుని రావాలన్నటువంటి ఒక ఎయిమ్తో వెళ్ళి వెళ్ళిన 10 రోజుల తర్వాతే నన్ను బయటకు పంపించేయండి, నేను బయటకు వెళ్ళిపోవాలి అని ఆ కెమెరాస్ వద్దకు వచ్చి చెప్పటం. తనుజ కూడా, తనుజ నీ చేతికి నా తాలూకా ఆయుధం వచ్చింది అంటే ఆ పవర్ వచ్చింది, ఆ పవర్ ద్వారా దయచేసి నాగార్జున గారు 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో మొదటిది నామినేషన్, రెండోది ఇన్విజిబుల్ కోర్ట్, 3 బాత్రూమ్ క్లీనింగ్, అదర్ క్లీనింగ్స్. ఈ 3 దయచేసి నాకు నామినేషన్ వేసాయి అని తనుజాకి రిక్వెస్ట్ చేసి సెల్ఫ్ నామినేషన్ తనుజా చేత వేయించుకొని లాస్ట్ రోజు ఫైనల్స్ లో గౌరవ్కి బెస్ట్ విషెస్ చెప్తూ, గౌరవ్కి నువ్వు ఎట్టి పరిస్థితిలో కాపాడాలి తనుజ, నాకు పర్వాలేదు, నా లైఫ్ నాకుంది, గౌరవ్ చిన్నపిల్లోడు, గౌరవ్ సక్సెస్ అవ్వాలి, భవిష్యత్తు ఉంది, దయచేసి నాకు మాత్రం వాడకు, అవసరమైతే గౌరవ్కి వాడని ప్రామిస్ చేసుకుని వచ్చేసిన కారణం బయటకు వచ్చేసి నాగార్జున గారు అడిగితే మరి శ్రీనివాస్ గారికి బర్త్డే ఉంది 4వ తారీఖున, నేను వెళ్ళాలండి అని చెప్పింది. ఓకే, ఒకసారి మాధురి గారికి అడిగే ప్రయత్నం చేస్తాను. మాధురి గారు ఇక్కడ సాధారణ క్వశ్చన్ రైజ్ అవుతుంది, మీకు 4వ తారీఖు ఆయన బర్త్డే అని తెలిసి ఎలా వెళ్ళారు అనేది. అలాంటప్పుడు బిగ్ బాస్ ఉండకుండా బెట్ చేసి ఉండాల్సింది కదా అనేది. ఏం జరిగింది? మీకు ఇష్టమే వెళ్ళారు? శ్రీని గారికి నేనైతే బిగ్ బాస్ శ్రీని గారికి యాక్చువల్గా బిగ్ బాస్ నేను వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కానీ ఎప్పుడు కూడా ఒక లగ్జరీ లైఫ్ కి బాగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటు పడి ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఫస్ట్ అనుకున్నాను. సో అనుకొని చాలా రిక్వెస్ట్ చేశాను అతనికి. సో సరే నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఫస్ట్ టైం ఒప్పుకోలేదు, మళ్ళీ సెకండ్ టైం ఒప్పుకున్నారు. సో వెళ్ళినప్పుడే అనుకున్నాను, ఎందుకంటే అక్కడ అందరూ నటిస్తూ ఉంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు, నేను ఎలాగూ స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఎలాగూ జెన్యూన్గా ఉంటాను, నా జెన్యూనిటీ భరించడం చాలా కష్టం, నేను వెళ్ళిన 1 వీకే వచ్చేస్తాను అనుకున్నాను. కానీ నన్ను ఎవరు కూడా ఫస్ట్ వీక్ లో అసలు ఎవరు కూడా నామినేషన్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. బికాస్ వాళ్ళందరూ నన్ను బాగా ఇష్టపడ్డారు, బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్ గా, నా నిజాయితీని వాళ్ళందరూ గమనించారు కాబట్టి నన్ను ఎవరు నామినేట్ కూడా చేయలేదు. సో ఇంకా ఏ వీక్ కూడా నన్ను నామినేట్ చేయడం కూడా వాళ్ళు ఎవరికి ఆలోచన కూడా లేదు. సో November 4th సార్ బర్త్డే కాబట్టి ఆ ముందు వచ్చే సండే November 2nd కాబట్టి November 2nd ఎలాగైనా రావాలంటే కరెక్ట్ గా నామినేషన్ చేసే ఛాన్స్ అనేది తనుజాకు వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.